ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. ఫ్రెండ్స్, ముందుగా మీరు ఇక్కడ పేమెంట్ ప్రూఫ్స్ అయితే చూడొచ్చు. ఫోన్పేలోకి 350 రూపీస్, పేటిఎంలోకి 244 రూపీస్, ఇలా లైవ్లో అమౌంట్ అయితే అందరికీ పంపించడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే గూగుల్లో కాపీ పేస్ట్ జాబ్స్ తీసుకొచ్చాను. మీ ఆండ్రాయిడ్ ఫోన్తోనే వర్క్ చేసుకోవచ్చు. ఒక్క కాపీ పేస్ట్ వరకు $5 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. అంటే మన ఇండియన్ కరెన్సీలో 350 రూపీస్ ఇంట్లో ఉండే చేసుకోవచ్చు అండి. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అయితే లేదు. మీకు వచ్చిన అమౌంట్ అనేది యూపీఐకి మీరు అంటే బ్యాంక్ అకౌంట్కి పంపించుకోవచ్చు, పేటిఎంకి విత్డ్రా చేసుకోవచ్చు. ఇలా చాలా ఆప్షన్స్ కూడా అయితే ఉన్నాయి. ఏంటి ఆ కాపీ పేస్ట్ వర్క్, ట్రిక్స్ ఏంటి, ఎలా చేయాలి, ఎలా విత్డ్రా చేసుకోవాలి, పేమెంట్ ప్రూఫ్స్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఇక టైం వేస్ట్ లేకుండా టాపిక్లోకి వెళ్లే ముందు ఒకే ఒక రిక్వెస్ట్, ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. అండ్ ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. ఫస్ట్ టైం విజిట్ అయితే ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఖచ్చితంగా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలాంటి మనీ మేకింగ్ వీడియోస్ ఫస్ట్ మీకు వస్తాయి. ఒక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే కాపీ పేస్ట్ వర్క్ తీసుకొచ్చాను. ఇంట్లోనే మీరు వర్క్ చేయొచ్చు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. వెబ్సైట్ పేరు ఏంటంటే పెయిడ్ ఫర్ ఆర్టికల్స్. ఇక్కడ కొన్ని ఆర్టికల్స్ని రాసినందుకు మనకి మనీ అయితే వస్తుంది. యాక్చువల్గా మనం ఇక్కడ ఆర్టికల్స్ అనేవి అయితే రాయము, కాపీ పేస్ట్ చేస్తాము. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ సింపుల్గా ఏంటంటే ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటాం, దాని తర్వాత ఎర్న్ చేసుకుంటాము. వచ్చిన అమౌంట్ అనేది మనం విత్డ్రా చేసుకోవచ్చు. మీకు కావాలంటే మీరు ఓన్గా కూడా టైప్ చేసుకోవచ్చు అండి. అంటే ఓన్గా టైప్ చేసుకోవచ్చు, లేకపోతే కాపీ పేస్ట్ చేసుకోవడానికి మనకి ఇంకో ఆప్షన్ కూడా అయితే ఉంది, ఈజీ ఇది. ఇక్కడ ఏంటంటే పేపాల్లో మనకి $3 అయితే కావాలి విత్డ్రా చేయడానికి, గూగుల్ పేకి $5, పేటిఎంకి $2, స్క్రిల్కి $5, ఫోన్పేకి $5 అయితే కావాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఎలా వర్క్ చేయాలో నేను మీకు చెప్తానండి. ఫస్ట్ ఏంటంటే మనము ఒక టాపిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఏదైనా ట్రెండింగ్ టాపిక్ అనేది తీసుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు హౌ టు అప్లై ఫర్ పాన్ కార్డ్, హౌ టు అప్లై ఫర్ ఆధార్ కార్డ్, ఇలాంటివైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే వాట్ ఈస్ రేషన్ కార్డ్, వాట్ ఈస్ డీమార్ట్ అకౌంట్, లేకపోతే టాప్ 10 క్రికెటర్స్, లేకపోతే టాప్ 20 సెలబ్రిటీస్, టాప్ 30 కార్స్. ఈ విధంగా మనకి రకరకాలుగా మనం అయితే రాయించండి. 500 రూపీస్ నుండి 2000 వర్డ్స్ మధ్యలో మనకైతే ఉండాలి. అండ్ మనం అన్ని వీళ్ళంత వరకు కరెక్ట్గా అయితే మెయింటైన్ చేయాల్సి అయితే ఉంటుంది నీట్గా. నేను మీకు చూపిస్తాను అది కూడా. ఈ విధంగా ట్రెండింగ్ కంటెంట్ కానీ రాస్తే మీకు ఎక్కువ మనీ ఎర్న్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ మాక్సిమం 2000 వర్డ్స్ వరకు అయితే రాయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఒక టైటిల్ అయితే రాస్తాము, దాని తర్వాత ఒక ఇమేజ్ అయితే యాడ్ చేస్తాము. అది కూడా ఇంటర్నెట్ నుండే, ప్రాబ్లం అయితే లేదు. దాని తర్వాత హెడ్డింగ్ పెడతాం, కొంచెం మ్యాటర్ రాస్తాము. అండ్ ఫైనల్గా లాస్ట్లో హెడ్డింగ్ 3 అని చెప్పి ట్యాగ్స్ అయితే మనం అయితే పెడతాం. మీకు చూపిస్తానండి, చాలా ఈజీగా అయితే ఉంటుంది. అండ్ కాపీ పేస్ట్ వర్క్ కూడా ఎలా చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను. మొదటిగా ఏంటంటే మనం రిజిస్టర్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను, దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్గా అయితే వచ్చేస్తాం. ఇక్కడ ఏంటంటే మీ నేమ్, ఒక యూజర్ నేమ్ అయితే ఇవ్వండి యూనిక్గా, మీ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఇచ్చి కన్ఫర్మ్ చేయండి. దాని తర్వాత ఇదైతే ఇవ్వచ్చు, లేకపోతే రిజిస్టర్ విత్ గూగుల్ మీద క్లిక్ చేసి మీ గూగుల్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకున్నా సరిపోద్ది. ఈ విధంగా నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను లాగిన్ మీద క్లిక్ చేసి లాగిన్ విత్ గూగుల్ మీద క్లిక్ చేసి నాకు సంబంధించిన జీమెయిల్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకొని లాగిన్ అయితే అయిపోయాను. సో ఈ విధంగా లాగిన్ అవ్వగానే చూసారు కదా, $0.5 వరకు కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ డాష్ బోర్డ్, మై ఆర్టికల్స్, యాడ్ ఆర్టికల్, విత్డ్రా, రెఫరల్, చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ యాడ్ ఆర్టికల్స్ మీద యాడ్ ఆర్టికల్ మీద క్లిక్ చేయాలి. నేను మీకు చెప్పాను కదా, ఫస్ట్ ఏంటంటే ఒక టైటిల్ అయితే పెట్టాలి. దాని తర్వాత ఒక కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీలో అంటే ఇక్కడ మీకు కొంతమందికి సైన్స్ ఇష్టము, కొంతమందికి క్రికెట్ గురించి ఎక్కువ మంది మన వాళ్ళకి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. క్రికెట్, హెల్త్, న్యూస్, గేమింగ్, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్ ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా నేను ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తున్నాను. సమరీ అంటే ఓవరాల్గా సమరీ ఏంటంటే ఇప్పుడు మనం రాసే పారాగ్రాఫ్ ఒక 4-5, మనం ఇక్కడ ఆర్టికల్ మీద ఒక 4-5 పారాగ్రాఫ్లు రాస్తున్నాం కదండి, దాంట్లో ఒక 3-4 లైన్స్ ఒక సమరీ లాగా మనం అయితే చెప్పాలి. అది నేను మీకు చూపిస్తాను. ఇక్కడ పారాగ్రాఫ్స్ అనేవి మనం అయితే రాయాలి. అండ్ ఇమేజ్ ఇక్కడ అప్లోడ్ చేసి ఒకసారి గ్రామర్ అనేది మీకు తప్పు చేసేది ఇక్కడ చెక్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోద్ది. చాలా రోజుల నుండి బాగా వైరల్ అవుతున్న ఒక టాపిక్ తీసుకొచ్చాను. అదేంటంటే జానీ డెప్కి సంబంధించింది. ఇక్కడ చూడొచ్చు, జానీ డెప్ రియాక్ట్స్ టు రిపోర్ట్స్ ఆఫ్ హిస్ రిటర్న్ టు ప్యారిట్స్ ఆఫ్ కరీబియన్ అని చెప్పి ఒక అప్డేట్ అయితే ఉంది. ఇక్కడ ఒక టైటిల్ చూసాం కదండి, ఇలాంటి టైటిల్ని మనం ఏంటంటే తీసుకుంటాము. ఇక్కడ చూడవచ్చు, నేను మీకు ఎగ్జాంపుల్ ఒకటి అయితే తీసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి కాపీ పేస్ట్ అయితే చేసేద్దాము. నెక్స్ట్ ఇక్కడ చూడవచ్చు, జానీ డెప్ హ్యాస్ ప్రీవియస్లీ సెడ్ ఇన్ కోర్ట్. ఇదేంటంటే ఇక్కడ ఒక 4 లైన్స్ ఉంది కదండి, 4-5 లైన్స్. ఇదేంటంటే మనకి ఈ ఆర్టికల్ సంబంధించిన సమరీ. సో ఈ విధంగా ఒక 4-5 లైన్స్ ఒక ఆర్టికల్ చదివి దాని సమరీ మనం అయితే ఇవ్వాలి. మనం మీరైతే ఓన్గా కావాలంటే మీరైతే రాయించండి. మీరు కానీ బాగా మంచి మీకు ఏమైనా నాలెడ్జ్ ఉన్నా, ఏమైనా ఒక దాని గురించి బాగా తెలిసినా మీరైతే హ్యాపీగా అలాగైతే వెళ్ళొచ్చు. అప్పుడు ఏంటంటే ఇంకా ఎక్కువ మనీ ఎర్న్
చేసుకునే అవకాశం ఉంటుంది. సో పేస్ట్ మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత ఈ విధంగా దీని మీద ఇచ్చి మనం ఏంటంటే ఈ పజిల్ ఇలా ఒక క్యాప్చర్ అనేది కంప్లీట్ చేస్తామనుకోండి సరిపోతుంది. మనం ఏం ఇచ్చామంటే జానీ డెప్ ఇక్కడ రియాక్ట్స్ బదులు రెస్పాన్స్ అయితే వస్తుంది. ఈ విధంగా మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా అయితే మార్చేస్తారు. దీని అయితే కాపీ చేస్తాము. ఇది తీసుకొచ్చి మనకి ఇక్కడ ఆర్టికల్ కనిపిస్తుంది కదండి, ఆర్టికల్స్ అది అయితే ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ టైటిల్ ఉంది కదా ఇక్కడైతే పెడతాము. ఈ విధంగా ఏంటంటే సమరీ తీసుకొచ్చి అలాగే చేసి అయితే పెడతాము. పారాగ్రాఫ్స్ అక్కడైతే మ్యాటర్ ఉందో అది కూడా అలా చేసి ఇక్కడైతే సబ్మిట్ చేసామనుకోండి సరిపోద్ది. వాళ్ళు చెక్ చేసుకుంటారు. వన్స్ అది అప్రూవ్ అవగానే మనకి మనీ అయితే వస్తుంది. మీకు వచ్చిన మై ఆర్టికల్స్ అన్ని ఇక్కడ మీరైతే చెక్ చేసుకోవచ్చు మై ఆర్టికల్స్లో. అండ్ విత్డ్రా మీద క్లిక్ చేసామనుకోండి మన అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో చూడొచ్చు. ఈ బ్యాలెన్స్ అనేది డైరెక్ట్గా విత్డ్రా మీద క్లిక్ చేసి ఆ రిష్యూర్ అనేది చెప్పేది అవుతుంది. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ముందు మీరు విత్డ్రా చేసుకోవాలంటే మీ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీ పేమెంట్స్ అయితే అప్డేట్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు. సో పర్సనల్ సెట్టింగ్స్కి అయితే వచ్చేసాను. ఇక్కడ ఏంటంటే మనము మా అమౌంట్ అనేది దేనికి విత్డ్రా చేయాలనుకున్నారు, గూగుల్ పే కా ఫోన్పే కా అదే సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఆ నెంబర్ అనేది అయితే ఇచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేసి సరిపోతుందండి. సో ఈ విధంగా మీకు వన్స్ బ్యాలెన్స్ రాగానే మీరు విత్డ్రా చేసుకోవచ్చు. సో చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. నేనైతే ఎగ్జాంపుల్గా జానీ డెప్ని అయితే చూపించాను. ఇది కాకుండా మీరు ఇంకా చాలా అయితే యూస్ చేసుకోవచ్చు. చూడొచ్చు ఇక్కడ పారాగ్రాఫ్స్ అయితే ఉన్నాయి. ఏదైనా పెద్ద ఆర్టికల్ ఉండేది అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. టాప్ 10 అలా సెర్చ్ చేసి ఇక్కడ ఏంటంటే స్పిన్ బోర్డ్ అని చెప్పి వెబ్సైట్ అయితే ఉంటుంది. ఈ వెబ్సైట్ ఇక్కడ మనకి మెయిన్ ట్రిక్ అండి. దీని ద్వారా మనం చాలా ఇన్ఫర్మేషన్ ఇలా సేమ్ ఇన్ఫర్మేషన్ ఇదైతే రీడ్ చేస్తుంది, అంటే రీరైట్ చేస్తుంది. మళ్ళీ ప్లాగరిజం అంటే మనకి కాపీ అయినట్టు అలాగైతే అక్కడ చూపించదు. మనం వర్క్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత కూడా వీళ్ళు డైరెక్ట్గా కాపీ బేస్ చేశారని చెప్పి కూడా వాళ్ళు చెక్ చేస్తారు. సో ఈ విధంగా అయితే ఉంటుంది. నేను మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరైతే వర్క్ చేసుకునే పేమెంట్ అయితే వస్తుంది, అందరికైతే వస్తుంది. యూట్యూబ్లో కూడా నేను చాలా పేమెంట్ ప్రూఫ్స్ కూడా చూశాను. మీకు 100% వస్తుంది. ప్రాబ్లం అయితే లేదు. ప్రజెంట్ వర్కింగ్ ఎప్పుడైనా ఆగిపోతే నేను అప్డేట్ కూడా చేస్తాను. సో ఇంతేనండి ఈ వీడియోకి. ఇది మీరు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి. వాళ్ళు అప్లై చేసుకొని బెనిఫిట్ పొందుతారు. అండ్ ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ఒక్క లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.